తడికి అలా వేయకుండా ఉంటే ఆవులు వచ్చేస్తున్నాయి ఇంట్లో. ఏమన్నా ఎండ కృప దుమ్ము దులిపేస్తుంది ఎండ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు ఒక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. కృప ఈ మధ్య నిల్వ పచ్చడి చేయడంలో సూపర్ గా అంటే సూపర్ గా చేస్తుందండి. చాలా టేస్టీగా చేస్తుంది. అందుకని నేనేం చేశానంటే మా చెరువులో దొరికే చిన్న చిన్న రొయ్యలను అయితే పట్టుకొచ్చాను. ఆ రొయ్యలతో ఇప్పుడు కృప నిల్వ పచ్చడి అయితే చేయబోతుంది అనమాట. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్న రొయ్యలతో అయితే కృప అయితే నిల్వ పచ్చడి అయితే చేయబోతుంది. ఎలా చేస్తుంది అనేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. చెరువు నుంచి పట్టుకొచ్చిన రొయ్యల్ని మా స్టైల్లో మా పద్ధతిలో నీట్ గా వలిచేస్తాము. అన్నీ ఉన్నాయి దీంట్లో, తీయాలి మొత్తం. ఇందులో ఉన్న చెత్తని రొయ్యల్ని మొత్తం వేరు చేసి పక్కన పెడతాము. ఫ్రెండ్స్, పెద్ద రొయ్యలతో నిల్వ పచ్చడి చేస్తున్నాను, చిన్న రొయ్యలతో చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా. ఎలాగ వస్తుందో బాగుంటుందని అనుకుంటున్నాను. పులుసుకు బాగున్నాయి, వేపుడుకు బాగున్నాయి, బిర్యానీ అన్ని బాగున్నాయి. ఇంకా మిగిలిన నిల్వ పచ్చడి ఒకటే, దాన్ని కూడా ట్రై చేస్తానండి. ఇంకొక నాలుగు వడింటే మాత్రం ఇంకా బాగుండేది. ఈత కూర వండేస్తామండి. చేపలు రొయ్యలు కలిపి కూర చేస్తాం. చేపల్ని రొయ్యల్ని గుల్లల్ని మొత్తం అయితే గ్రేడింగ్ అయితే చేస్తున్నామండి. ఇందులో చేస్తున్నాము కానీ టైం లేదు మనకి. మబ్బులు వేస్తా ఉంది, మళ్ళీ వాతావరణం చేంజ్ అవుతా ఉంది. బొమ్మడాయి అన్ని రకాలు పడ్డాయి. చిత్రంగా ఉంటది ఈ పులుసు వారికి. పక్కలు గుల్లలు రొయ్యల్ని చేపల్ని గుల్లల్ని వేస్ట్ మొత్తం వేరు చేసాము. ఇప్పుడు వీటిని నీళ్ళలో వేసి కడిగి నీట్ గా వలిచేస్తాము. రొయ్యల్ని ఇలాగా నీట్ గా అయితే వలిచేస్తున్నాడు మా ఆయన. ఇద్దరమే అంటే ఒక్కరి వల్ల అవ్వదు ఈ పని, లేట్ అయిపోద్ది. మీకు చూపిస్తున్నాం వీడియోలో ఎట్లా క్లీన్ చేయాలని. అంటే చిన్న రొయ్యలు అండి, అంత మధ్యలో అంత పీస్ కూడా అంత ఉండదు. ఎలా ఉంటుందో మరి, ఎలా ఉంటుందో చూడాలి. సూపర్ గా ఉంటుందని అనుకుంటున్నా. చూడండి, ఎందుకంటే పెద్ద రొయ్య బానే ఉంటాయి, ఈ చిన్నవి కదా. మసాలాలో మొత్తం కలిసి ముద్దలో కలిసి తింటుంటే మాత్రం చాలా టేస్ట్ అనిపిస్తుంది.
నేను మా ఆయన ఇద్దరు కలిసి చాలా కష్టపడితే వలచాము. చాలా టైం తీసుకున్నాయి. ఎంత టైం తీసుకున్నా ఇది పికిల్ కోసమే కాబట్టి చూడండి ఎట్టున్నాయి వలిచిన తర్వాత. పెద్ద రొయ్యలు అంటున్నాం కదా, వాటిని కూడా వేసేసాం. రొయ్యల్ని బాగా వలిసి నీట్గా అయితే కడిగాము. ఇప్పుడు ఇట్లల్లో పసుపు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, పసుపు ఉప్పు రొయ్య ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుతున్నా. ఏంది కృప? అయ్యా నేను చేసేది చిన్న వంట, దాని చూడు ఎంత పెద్ద మంట వేసేస్తున్నాడు మా ఆయన. కొద్దిగా పెట్టబాకి అన్న కూడా సన్న సుద్దుగులే మండి బొగ్గులు పడతాయని పొయ్యి బాగా మంట వేస్తున్నాడు. ఆ మంట తగ్గిన దాకా పొయ్యి మీద ఏం చేయలేను. ఈ లోపు కూడా ఈ బాగా 10 నిమిషాలు బాగా పసుపు ఉప్పులతో ఊరుతాయి. పొయ్యి అయితే బాగా మండుతుంది. బాండ్లు పెడుతున్నా. బాండ్లు కాగింది, నూనె పోస్తున్నా. నూనె అయితే కాగింది. ముందుగా పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న రొయ్యలను అయితే నూనెలో వేస్తాను. కృప, చిన్న రొయ్యలతో పిక్కిల్ ఏ విధంగా వస్తుందో, ఏ విధంగా వస్తుందో తెలీదు. ఎలా ఉంటుందో ఊహించుకున్నావా? బాగుంటుందని అనుకుంటున్నా, సూపర్ గా. ఎందుకంటే పెద్ద ముక్కలు మనం తీసుకొని తింటాము. ఈ చిన్న ముక్కలు ఏంటంటే ఇంకా కలిసిపోతాయి కాబట్టి ఎంత ఏరుకొని తినే అవసరం ఉండదు. ముద్దకి రొయ్య ముక్క తగులుతా ఉంటది. చాలా టేస్ట్ ఉంటుందని అనుకుంటున్నా. చూద్దాం, చూడాలి. ఒడియాలు వచ్చినట్టున్నాయి. బాగా ఉడికాయి, నూనెలో బాగున్నాయి. చూడు కలర్ ఎట్లా వచ్చేస్తున్నాయి. రొయ్యలు అయితే బాగా ఉడికిపోయినాయి. నూనెలో తీసి పక్కన పెట్టుకుంటున్నా. భలే ఉన్నాయ్యా స్మెల్. భలే ఉండేయండి, ఎండు వడియాలు ఉన్నట్టున్నాయి. సూపర్ గా ఉన్నాయి. అదే బాండ్లని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసా. నూనెతో కాగింది. ముందుగా కొంచెం జీలకర్ర వేస్తున్నా, కరివేపాకు వేస్తున్నా. ఏంది కృపను అది రుమైనా
దాని దగ్గరే కూర్చోన్నా ఏం సరే బాగా కాలిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. దీనికల్లా దూరంగా ఉంటా. బాగా కాగింది. ఎక్కువసేపు తొందరగా అయిపోద్ది. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ నూనెలోనే ఉడకబెడతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది, దించేస్తున్నా. నూనె గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా, మిరప్పొడి, జీలకర్ర, ధనియాల పొడి ఇట్లా మూడిట్లు నూనెలో వేస్తున్నా. సరిపడా ఉప్పు వేస్తున్నా. మొత్తం కలిసేలాగా కలుపుతున్నా. నిల్వ పచ్చడికి మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా రొయ్యల్ని నూనెలో వేయించి పెట్టుకున్నాం కదా, ఈ రొయ్యల్ని మసాలా వేసేస్తున్నా. ఈ రొయ్యలకి మసాలా బాగా పట్టేలాగా కలుపుతున్నా. నిమ్మకాయలు, బాగా చల్లారిపోయింది. ఇప్పుడు నిమ్మరసం పోస్తున్నా. నిమ్మరసం బాగా కలిసేలాగా కలుపుతున్నా. చిన్న రొయ్యలు నిల్వ పచ్చడి. చిన్న రొయ్యలు నిల్వ పచ్చడి సరిపోద్ది. ఎందుకంటే మాకు ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి, అయిపోతుంది కాబట్టి కొంచెంగా సరిపడా పోసాను నూనె. ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే నూనె ఎక్కువగా పోసుకోవాలి. బూజు పట్టుకుంటే ఒక వారం లేదంటే ఒక నెల ఉంటుంది కావాలా. నెల ఉండదు. నెల ఎందుకు ఉంటుందంటే ఆల్రెడీ చేపతో చేసినట్టు ఉంది కాబట్టి, చేపతో చేసిన నిల్వ పచ్చడి ఉంది, అలాగే మామిడికాయ ఉంది, ఆవకాయ ఉంది, చికెన్ ఉంది. ఇప్పుడు వచ్చి అంటే ఇది రొయ్యలు స్పాన్స్, రొయ్యలు చిన్న రొయ్యలు నిల్వ పచ్చడి. ఇంకా అన్ని ఉంటాయి కదా, నెల రోజులని తింటా కదా కమ్మగా ఉంటాయి. ఇప్పుడు అంటే పిల్లలకి సెలవులు ఇచ్చారు కదండి, మేము మా బంధువులు ఇంటికట్ట వెళ్తాం కదా, అట్లా కొంచెం కొంచెం తీసుకెళ్తాము. అంటే నేను చేసిన వంటలు ఎట్లా ఉంటుంది టేస్ట్ చూసి చెప్తారనమాట. నాకు ఎక్కువ అన్నలు బావలు వరుస అయినవారు వాళ్ళ ఇంటికే వెళ్తాం మేము. వాళ్ళకి చూపిస్తే మా అక్క వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వదిన అక్క వాళ్ళు కూడా నేర్చుకుంటారని బాగా అయితే కలిపేస్తానండి. ఇప్పుడు వేరే డబ్బాలకి తీసి పెట్టేస్తున్నా. దీని నిండా వస్తే బాగుండియా, డబ్బా నిండా. అవి వలిసేలేక చూడు ఎన్ని అయినాయి. బాగానే వచ్చిందిలేయ్యా.
పెడుతున్నా. రెడీ అయిపోయింది మన చిన్న రొయ్యల పికిల్ అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.